మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అల్లుడు రాసిన రక్త చరిత్ర దృశ్యం సినిమాను 2 సినిమాను 1 సినిమాను 2 సినిమాలను మించి చేసినటువంటి మర్డర్ ఈ పెదమాసన్పల్లె గ్రామంలో చోటు చేసుకుంది. అంటే ఈ పెదమాసన్పల్లి గ్రామానికి మనం రావడం జరిగింది, యాక్సిడెంట్ ప్లేస్కు వెళ్ళడం జరిగింది. అంటే ఎట్లా సీన్ టు సీన్ కూడా మనం సుమన్ టీవీ ద్వారా వివరించడం జరిగింది. అంటే ఒక ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అంటే ఈ అప్పు చేసి 22 లక్షలకు మించి అప్పు చేసినటువంటి అల్లుడు అత్త చనిపోతే 70 లక్షల వరకు వస్తాయని ఆశపడి ఆమెకు ఇన్సూరెన్సులు చేయించి మరీ కూడా ఒక కారుతో గుద్ది చంపించేశాడు. అదంతా జరిగిపోయిన విషయం. అంటే ఈ నెల 7వ తారీఖున విషయం అంతా జరిగిపోయింది. తన సోదరుడు కరుణాకర్తో కలిసి ఈ ఉన్నటువంటి వెంకటేష్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రామానికి సంబంధించి పెద్దమాసన్పల్లి గ్రామానికి సంబంధించినటువంటి వెంకటేష్ మనం గ్రామంలోకి వెళ్ళి తెలుసుకుంటే మాత్రం చాలా విసిగిపోయే నిజాలు అయితే బయటికి వస్తున్నాయి. అంటే వెంకటేష్కు భూమి లేక కాదు, అంటే ఆయనకు ఉండేందుకు ఇల్లు లేక కాదు, ప్రత్యేకంగా కూడా ఆయనకు వ్యవసాయ భూమి ఉంది, ఇంక వేరే దగ్గర కూడా ల్యాండ్స్ ఉన్నాయి. ఆయనకు కూడా ఇంకా మంచిగానే ఉన్నాడు. ఆయన ఒక లేదు అంటే తినేందుకు తిండి లేని పరిస్థితుల్లో ఉన్నాడు అని అంటే కాదు, అప్పులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు అంటే కాదు. అంటే అత్తను చంపేస్తే వచ్చే సొమ్ము అంటే నా భూమిని నేను ఎందుకు అమ్ముకోవాలి, నా భూమి అమ్ముకుంటే అయిపోతుంది, నా భూమి అమ్ముకుంటే ఏముండదు అని చెప్పి అత్తకు నాన్న పేరు మీద ఉన్నటువంటి 28 గుంటలను రిజిస్టర్ చేయించాడు. అతనికి కూడా వాళ్ళ అమ్మా నాన్న సంపాదించినటువంటి ఆస్తి కూడా వెంకటేష్కు ఉంది. కానీ ఆ ఆస్తిని అమ్ముకోలేక దురాశతో అత్తని చంపితే వచ్చే డబ్బును ఇంకా నేను సొమ్ము చేసుకోవచ్చు, ఇంకా నేను అప్పులు కట్టుకోవచ్చు అనే ఒక విషయంలో ఆ వెంకటేష్ దురాశకు పోయి అత్తను చంపి 70 లక్షల రూపాయలను సొమ్ము చేసుకుందాం అనుకున్నాడు. పోస్ట్ ఆఫీసులో కానీ SBI బ్యాంకులో కానీ ఇన్సూరెన్సులు చేయించాడు. రైతు బీమా పైసల కోసం కూడా ఆశపడ్డా. అంటే మనం ఊళ్ళోకి వెళ్ళి అంటే ఎవరైనా మాట్లాడతారేమో ఈ విషయంపై అని కూడా మనము ఈ పెద్దమాసన్పల్లి విలేజ్లోకి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళిన తర్వాత ఆన్ ద రికార్డ్ అంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేందుకు చాలామంది కూడా వెనుక ముందు అవుతున్నారు. అంటే ఏమవుతుందో మాట్లాడితే అని జనాల భయం జనాలకు ఉంది. అంటే వాళ్ళంటే వెంకటేష్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుంటే మాత్రం చాలా విసిగిపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అంటే వాళ్ళ ఫ్యామిలీ అనేది వాళ్ళ నాన్న కానీ వాళ్ళు కానీ వాళ్ళ అన్న ఎవరు కూడా జనాల్లోకి వచ్చి మాట్లాడరు. ఇది ఒకరితో నలుగురితో కలిసి ఉండే వ్యక్తిత్వం వారిది కాదు. అంతే కూడా మా సైకోయిజాన్ని చూపించేటువంటి తత్వం. అంటే వాళ్ళు ఉన్నటువంటి భార్య వాళ్ళు కూడా ఎవరితోనైనా మాట్లాడితే వారితో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు, వీరితో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని వాళ్ళని అడ్జేసే తత్వం అని కూడా ఇటువంటి గ్రామంలో ఉన్నటువంటి చాలామంది కూడా మనకు చెప్పడం జరిగింది. అంటే మనం వెళ్ళామంటే నిన్న ఈ హత్య జరిగింది కదమ్మా మొన్న, ఇది అసలు ఏంది దీని పరిస్థితి ఎట్లా అని అంటే వాళ్ళకి ఏమైనా భూములు జాగాలు లేక అడ్జస్ట్ వెంకటేష్ ఆర్థిక పరిస్థితి ఏందని తెలుసుకుంటే మాత్రం అంటే కోళ్ళ ఫారం బిజినెస్ పెట్టి లాస్ అయ్యాడు. ఇంకా ఇతర దుబారా ఖర్చులు చేసి విలాసాలకు పోయి లాస్ కావడం జరిగింది. ఆయనకు అమ్ముకుంటే కూడా ఆయనకు అప్పులు తీరే పరిస్థితే తప్ప ఆయనకు భూమి జాగాలు అన్నీ ఉన్నాయి, ఆయనకు లేక కాదని కూడా ఇక్కడ ఉన్నటువంటి పెదమాసన్పల్లి గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది మనకు ఆఫ్ ద రికార్డ్లో చెప్పడం జరిగింది. కానీ ఈ వెంకటేష్ అనే వ్యక్తి మాత్రం చాలా ఈ దారుణమైనటువంటి ఘటనకు పూనుకున్నాడు. అంటే వాళ్ళ తమ్ముడు కరుణాకర్తో కలిసి ఆ తమ్ముడికే వాళ్ళ సొంత తమ్ముడికి వారికే దాదాపుగా లక్షకు మించి సుఫారీ ఇచ్చి మరి కూడా ఆ కారుతో గుద్దించి అంటే తారును కిరాయికి తీసుకొచ్చి అంటే రెంటల్గా ఒక రోజుకు రెంటల్గా తీసుకొచ్చి కూడా గుద్దించి దాన్ని యాక్సిడెంట్ రూపంలో చిత్రీకరించి మరి వాళ్ళ అతనైతే అతను చంపడం జరిగింది. అంటే చాలా దారుణమైన విషయం. అంటే సమాజానికి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడున్న బంధుత్వాలు కానీ బంధాలు కానీ అంతత్రమ అంటే కన్నా తల్లిదండ్రులను చూడడం లేదు, ఇటు అత్తాని చూడడం లేదు, బామర్దులని భార్య భర్తలనే సంబంధాలు మాత్రం రోజుకు కూడా ఈ మానవ సంబంధాలు అనేటివి డబ్బుతోనే
ముడిపడి ఉంటున్నాయి. అంటే డబ్బు లేనిది ఈ సంబంధం లేకుండా పోతుంది. ఇంటి దగ్గర ఉన్నటువంటి అత్తమ్మను ఇక్కడికి బావి దగ్గరికి తీసుకొచ్చి మరి యాక్సిడెంట్ రూపం చిత్రీకరించి అతనే పోలీసులకు ఫోన్ చేసి ఒక డ్రామా క్రియేట్ చేయడం జరిగింది. అంటే భార్య కూడా, అంటే వాళ్ళ భార్య వెంకటేష్కు సంబంధించిన వాళ్ళ భార్య కూడా ఈ ఘటనను మొత్తం నమ్మింది. అసలు పోలీసులు విచారణ చేపట్టి అతన్ని అరెస్ట్ చేసేదాకా కూడా ఇది అసలు గ్రామంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరికి తెలియదు. అంటే గ్రామంలో కూడా చాలామంది అడిగితే వాళ్ళు అయితే వాళ్ళు అసలు ఎవరితో మాట్లాడరు, వాళ్ళకు మాకు ఎలాంటి సంబంధాలు అంటే నైబర్స్గా ఉంటాయి, మేము పక్క ఉన్నా కూడా మాట్లాడే సంబంధాలు కూడా లేవని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అంటే సొంత అల్లుడే, అంటే కొడుకే నాకు అల్లుడు కాదు నాకు కొడుకే అనుకునే తరుణంలో కూడా ఇంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకోవడంతో కూడా అందరూ కూడా నిబ్బరపోయారు. ఆ గ్రామంలోకి వెళ్ళి అడిగితే మాత్రం అసలు వాళ్ళు ఒకరితో సంబంధం ఉండవు, వాళ్ళు ఇక్కడ అసలు ఒకరితో ఒకరు సంబంధం ఉండవు, వాళ్ళకి భూమి కూడా మంచిగానే ఉంది, అతనికి అప్పులు చేసి ఉంటే ఆ భూమి అమ్ముకొని కట్టుకుని ఉంటే బాగుండేది, వాళ్ళ అత్తమ్మను చంపడం ఎందుకు అని చెప్పి కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఈ మర్డర్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలోచన రేకెత్తే విషయంగా కూడా ఇది చేసిందంటే ఎక్కడ వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అంటే ఇలాంటివి చాలా కూడా, అంటే భార్య చంపడం, భార్యను భర్త చంపడం అవన్నీ జరుగుతున్న తనలో కూడా ఒక అత్తను ఒక కొడుకులాగా భావించినటువంటి మరో తల్లి, అంటే నా కొడుకు అతను అల్లుడు కాదు నా కొడుకు అని భావించినటువంటి ఒక అమాయకురాలైనటువంటి వృద్ధురాలను చంపడం మాత్రము చాలా దారుణమని కూడా గ్రామంలో ఉన్నటువంటి వారు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. యాక్సిడెంట్ రూపాన్ని హత్యగా మార్చినటువంటి ఈ అల్లుడి రక్త చరిత్ర కథనైతే ఇదండి.